ప్రధాన నేతృత్వం వహించిన తెలంగాణలో ఉండబడే 3.5 కోట్లకు పైగా ఉండబడే ప్రజల్ని ఎన్నో కులాలున్నా, ఎన్నో మతాలున్నా, ఎన్నో రాజకీయ పార్టీల మధ్యలో భిన్నాభిప్రాయాలున్నా వారందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మేధావులు ప్రొఫెసర్ కోదండరామన్న గారికి, ఈ వేదిక మీద ఉండబడే అణగారిన వర్గాలకు సంబంధించిన, తెగలకు సంబంధించిన, మైనార్టీ వర్గాలకు సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి, ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు, వివిధ సంఘాల కార్యకర్తలు, నాయకులకి, మహిళలకి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు, జై భీములు. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇక పనికిరాదన్నట్టుగా ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి అహంకారపూరితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం చూశాం. ఎందుకోసం ఈ మాటలు మాట్లాడిన అనే విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వచ్చే ప్రమాదాన్ని నివారించుకోగలం. ఈ విషయంలో రష్యాలో ఒక విప్లవాన్ని నడిపిన ఒక మహానీయుడు, ఆయన పేరు లెనిన్, ఒక మాట అంటాడు, ఎవరి మాటల వెనుక ఏ ఉద్దేశాలు, ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. లెనిన్ మహాశయుడు ఎవరి మాటల వెనుక అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పి ఆయన చెప్పిన మాటల్ని మనం అర్థం చేసుకొని ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే మాటల వెనక ఏ ఉద్దేశాలు దాగి ఉన్నాయో, ఏ కుట్రలు దాగి ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకొని ఆ వచ్చే ప్రమాదాన్ని మనం ఎదుర్కోకపోతే మన వర్గాలకు సంబంధించిన, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది, అవకాశాలు అందకుండా పోతాయి. ఒక మాట చెప్పాలంటే మన భవిష్యత్తే అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా నేను ముందుగా నా బిడ్డలతో సమానమైన విద్యార్థులందరికీ ముందుగా గుర్తు చేస్తున్నా. నేను కేసీఆర్ గారి మాటలు ఎన్నుకుంటబడే ఉద్దేశాలు, కుట్రలను నా కోణంలో నేను అర్థం చేసుకున్న విషయాలు మీకు చెప్పాలి కనుక ఆయన ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తికి అంబేద్కర్కే వ్యతిరేకం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అంబేద్కర్కు వ్యతిరేకం కాబట్టి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాబట్టి ఈ రాజ్యాంగం అవసరం లేదని చెప్పి ఆయన మాట్లాడడంలో ఆయన కోణంలో ఆయనకు అర్థం ఉన్నట్టే. కానీ అంబేద్కర్ని వ్యతిరేకించడం అంటే మనల్ని వ్యతిరేకించడమే. అంబేద్కర్ని గౌరవించలేదు అనంటే మనల్ని అవమానించడమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా అమలు చేయకపోవడం అంటే మనకు అవకాశాలు అందకుండా చేయడమే. ఈ విషయం వాస్తవమా కాదా అనే విషయాన్ని వేరీ చేసుకోవడానికి 1, 2, 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నేను చెప్పే మాటల్లో ఏదన్నా ఆధారాలు లేని మాటలు మాట్లాడితే లేదా అనవసరమైన ఆరోపణలు నేను చేస్తే నా పాత్రికేయ మిత్రులు ఏ పాయింట్ మీదనైనా నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఉన్నది. కూర్చున్న మీరు
కృష్ణమాదిక్ గారు ఇది ఆధారాలు లేని మాట మాట్లాడుతున్నాడు అని నన్ను అనడానికి కూడా అవకాశం ఉన్నది. ఆ స్వేచ్ఛ కూడా మీకున్నది. దాన్ని దృష్టి పెట్టుకొని ముందుగా నేను చెప్పే విషయాలు ఉన్నాయి. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్థాయి మేధావి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్థాయి మేధావి? ఆయన జీవించిన కాలం మనం జీవిస్తున్న కాలం. ఆయన జీవించిన కాలంలో వందలాది మంది వేలాది మంది మేధావులు ఉండవచ్చు, లేరని ఎవరు అనడానికి అవకాశం లేదు. ఆయన జీవించిన కాలంలో వందలాది మంది వేలాది మంది మేధావులు ఉండవచ్చు, కానీ వందలాది మంది మేధావులున్నా వేలాది మంది మేధావులున్నా ఈ దేశంలో ఉండబడే సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను దృష్టి పెట్టుకొని, ప్రపంచ దేశాల్లో వస్తున్న మార్పులను దృష్టి పెట్టుకొని, ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వం అన్ని వర్గాలకు దక్కాలంటే అంటే అన్ని వర్గాలకు స్వేచ్ఛ లేని సమాజం అని అర్థం. అంతకుముందు అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు దక్కడానికి అవకాశం లేని రోజులని అర్థం. కాబట్టి స్వేచ్ఛ సమానత్వం అన్ని వర్గాలకు దక్కాలంటే ఎవరు ఈ రాజ్యాంగాన్ని రాస్తే అవి సమానత్వానికి దారితీసే పునాదులు వేస్తుందో, అవి సమానత్వానికి దారితీసే ప్రయాణం కొనసాగుతుందో అనే విషయాన్ని చర్చించిన తర్వాత, ఎవరికి రాజ్యాంగాన్ని అప్పచెప్తే బాగుంటుందని ఆలోచించిన తర్వాత, మదోమేదనం జరిగిన తర్వాత ఈ దేశంలో వేల మంది లక్షల మంది మేధావులు ఉన్న కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే దానికి అర్హుడు అని చెప్పి ఆయన గుర్తించి రాజ్యాంగం అంటే ఆయన జీవించిన కాలంలో మేధావులకే మేధావి అనే విషయం సమాజం గుర్తించింది. ఆయన జీవించిన కాలంలో మేధావులకే మేధావి అనే విషయం సమాజం గుర్తించింది. నంబర్ 1 ఆనాటి కాలం. ఆయన లేని ఈనాడు మనం జీవిస్తున్న కాలం. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రపంచమే కుటుంబంగా మారింది. చీమ చిట్టుకుమన్న ఆదిలాబాద్లో ఏం జరిగినా అంతర్జాతీయ స్థాయిలో తెలిసిపోతుంది. ఎక్కడో ఏం జరిగినా ఈ క్షణం మనకు తెలిసిపోతుంది. అంత సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయిన సమయంలో ఈరోజు ప్రపంచం మళ్ళీ అధ్యయనం చేసింది. మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచం మళ్ళీ అధ్యయనం చేసింది. ఈ ప్రపంచాన్ని, ప్రపంచ దేశాల్లో మెజార్టీ దేశాలని డైరెక్ట్గా ప్రభావితం చేసే ఒక వ్యవస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 2016 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున అంతకుముందే చర్చ పెట్టింది ఐక్యరాజ్య సమితి. ఏమని? ప్రపంచ దేశాల్లో ఏ రాజ్యాంగం గొప్పది? ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది కదా. మన దేశమే కాదు కదా, వందలాది దేశాలు ఉన్నాయి కదా. ప్రతి దేశానికి వాళ్ళకంటూ రాజ్యాంగం ఉంటుంది కదా. ప్రపంచ దేశాలు ఉన్నప్పుడు రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి, రాజ్యాంగ రాష్ట్ర మేధావులందరినీ అధ్యయనం చేసి, రాజ్యాంగాలకు సంబంధం లేని రాజ్యాంగ రచన సంబంధం లేని మేధావులందరినీ అధ్యయనం చేసి, ఈ ప్రపంచంలో ఒకరోజు నాలెడ్జ్ డేగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భావించుకున్నప్పుడు, ఎవరి మేధస్సు సమాజానికి ఉపయోగపడ్డదో, ఎవరి మేధస్సు ద్వారా సమాజంలో అసమానత జరగడానికి ఉపయోగపడ్డదో, ఎవరి మేధస్సు ద్వారా ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఏర్పడ్డదో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈనాటి ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావిని గుర్తించడం కోసమే ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆయన జన్మదినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రకటించిన విషయం మనం మర్చిపోతాం కూడా గుర్తు చేస్తుంది. దీన్ని బట్టి మనం జీవిస్తున్న కాలంలో
ఈ ప్రపంచంలో ఉండబడే మేధావుల్లో అగ్రగణ్యుడైన మేధావి ఇప్పటికీ అంబేద్కర్ అనడానికి ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినోత్సవాన్ని జరపడమే, ఆయన జన్మదినోత్సవం రోజు నాగరికత ప్రకటించడమే అది ప్రధాన సాక్ష్యంగా నిలబడింది. మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా కేసీఆర్ గారు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగానే ప్రపంచం గుర్తించినప్పుడు, ప్రపంచ దేశాల్లో ఉండబడే రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగమే గొప్పదని చెప్పి ప్రపంచ దృష్టిలో ఉన్నప్పుడు మన కేసీఆర్ గారికి ఆ రాజ్యాంగం ఎందుకు చెడ్డగా కనిపిస్తున్నది, ఏ ఉద్దేశాలకు అనుగుణంగా ఆయన మాటలు మాట్లాడిన దాని విషయం మనం అర్థం చేసుకోకపోతే, మన అంబేద్కర్ మనం అవమానించడం కేసీఆర్ కాగా, అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రాసిండో ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ సామర్థ్యం, సమానత్వం, స్వేచ్ఛ అనే అంశాలు కూడా అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని విషయం మనం మర్చిపోతాను కూడా గుర్తు చేసుకుంటే, ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడే ముందుగా కేసీఆర్ గారు రెండింటికి వ్యతిరేకమైన విషయం ముందు చెప్పాడు. నంబర్ 1 అంబేద్కర్కి ఆయన వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటున్నా? నంబర్ 2 అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటున్నా? ఆధారాలనే బట్టి చెప్తున్నాడు. ఆ ఆధారాలు ఎంతో మీకు చూసుకుంటున్న గ్రహించండి. ఈ దేశంలో ఉండబడే మెజార్టీ ప్రజలు అంబేద్కర్ గౌరవిస్తారు. ఈ ప్రపంచంలో ఉండబడే మేధావులందరూ అంబేద్కర్ గౌరవిస్తారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండబడే గుర్తింపును దెబ్బతీసే కుట్రలు కేసీఆర్ చేస్తాడనే విషయం మనం మర్చిపోతాం కూడా గుర్తు చేస్తాడు అని చెప్పి నేను నోటితో మాట్లాడితే అది ఆరోపణ అవుతుంది. చేస్తాడు అని మాట్లాడితే, అది నోటితో మాట్లాడితే అది ఆరోపణ అవుతుంది. కానీ నా మాట్లాడే దాంట్లో ఆధారం ఉంటేనే నేను నా సాధ్యమైన మాట్లాడతాను. అంబేద్కర్ కేసీఆర్ ఎట్లా వ్యతిరేకమో, ఆయన ఉనికిని, ఆయన అస్తిత్వాన్ని ఎట్లా దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడో మీ దృష్టి తీసుకొచ్చే పాయింట్ ఒకటి ఉన్నాయి. నంబర్ 1, దానికంటే ముందుగా కేసీఆర్ గారు కృతజ్ఞత కలిగి ఉండే మనిషి కాదు. కేసీఆర్ గారు కృతజ్ఞత కలిగి ఉండే మనిషి కాదు. అది అంబేద్కర్ పట్ల వాస్తవం, అది అన్న పట్ల వాస్తవం, అది నా పట్ల వాస్తవం, అది అందరి పట్ల వాస్తవం. మళ్ళా చెప్తున్నాను, కేసీఆర్ గారికి కృతజ్ఞత అనే పదం నచ్చదు, దానికి వ్యతిరేకం. కృతజ్ఞత విషయంలో అంబేద్కర్ ఎలా ఉంటాడో చెప్తున్నా. అంబేద్కర్ ఒక విలేకరు అడిగింది, అంబేద్కర్ నీకు ఈ ప్రపంచంలో ఎలాంటి మనుషులంటే నీకు ఇష్టం ఉండదు, ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తులంటే నీకు ఇష్టం ఉండదు అంటే ఆయన ఒక మాట అంటాడు, ఒక వ్యక్తి ద్వారా మనం సహకారం పొంది ఆ వ్యక్తి పట్ల కనీసం మర్యాద, కనీసం కృతజ్ఞత లేనోడంటే, కృతజ్ఞత కలిగి లేనోడంటే నాకు అయిష్టము అని చెప్తారు. అట్లనే కేసీఆర్ కూడా ఆ కృతజ్ఞత లేదు అనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. సాక్ష్యం ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటే కేసీఆర్ కలిగి ఉండాల్సింది నంబర్ 1 అంబేద్కర్కే తప్ప ఇంకొకరు కాదనే విషయం కూడా మీరు దృష్టిస్తున్నాను. ఎట్లా? ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యే కాగలిగాడు, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మంత్రి కాగలిగాడు, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఎంపీ కాగలిగాడు, ఆయన రాష్ట్ర రాజ్యాంగం ద్వారా కేంద్ర మంత్రి కాగలిగాడు, ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3 తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ రావడం ద్వారానే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల ద్వారానే ఆయన ఎన్నికైంది. అంటే ఎక్కువ సార్లు రాజ్యాంగం ద్వారా ఎక్కువ సార్లు రాజ్యాంగం ద్వారా ఫలాన్ని పొందింది ఎవరైనా ఉంటే కేసీఆర్ అనే విషయం కూడా స్పష్టంగా అవుతుంది. మరి అంబేద్కర్ గారి పట్ల కేసీఆర్ కృతజ్ఞత కలిగి ఉన్నాడా అంటే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ దగ్గర తీసుకురావడంలోనే కోదండరామన్న పాత్ర.
ఆ విషయంలో మీ అందరూ తెలుసు, పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణలో ఉండబడే సమస్త కులాలని, మతాలని, రాజకీయ పార్టీలని, సంఘాలన్నింటినీ ఒకే తాటి మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని విజయం వైపు నడిపించింది కోదండరావు. మరి కోదండరావు అన్న పట్ల కేసీఆర్ కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే ఇంటి మీదకి పోలీసులను పంపి బలవంతంగా తలుపులు పగలగొట్టించి ఆయన చొక్కా పేరుతూ ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసే విషయం మనం చూశాం. మరి కేసీఆర్కు ఆమరణ నిరాదీక్ష చేసే సమయంలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది నేనే. కానీ ఆయన తప్పులను మోసాలను ఎండగడితే నన్ను తీసుకెళ్లి కూడా 2 సార్లు అరెస్ట్ చేసి జైలు పెట్టించిన విషయం కూడా మీరు మర్చిపోదు. అంటే కృతజ్ఞత కలిగి లేను అనడానికి ఇవి సాక్ష్యాలు కూడా మీరు దృష్టిపోతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కానీ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టిండు. బీజేపీ తెలంగాణకు పార్లమెంట్లో మద్దతు ప్రకటించింది, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. కానీ బండి సంజయ్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన విషయం మీకు తెలుసు. పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక భూమిక పోషించారు. కానీ పాత్రికేయ మిత్రులు కేసీఆర్ ప్రశ్నిస్తే అవమానిస్తుంటాడు, కేసీఆర్ నిలదీస్తే బెదిరిస్తుంటాడు, కేసీఆర్ తప్పులను ఎండగడితే అక్కడ కేసులు పెట్టిస్తుంటాడు, డిగ్రీలు ప్రయోగిస్తుంటాడు, చివరికి జైలు పాలు చేపిస్తాడు అనే విషయం కూడా మనం మర్చిపోవద్దు. తెలంగాణ సమాజంలో జరిగిన ఘటనలు నేను ఇవన్నీ చెప్తుంటే కేసీఆర్ కి కృతజ్ఞత అనే పదం ఆయనకు గిట్టదు, కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి కాదనే విషయం సాక్ష్యం చెప్తూ, కృతజ్ఞత కలిగి ఉండాలంటే అంబేద్కర్ పట్ల కలిగి ఉండాలి. కానీ అంబేద్కర్ కు ఎట్లా అవమానిస్తాడో, అంబేద్కర్ ను ఎట్లా చిన్న చూపు చూస్తాడో ఒక సాక్ష్యం చెప్తాను, గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి నేను. నంబర్ 1, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టుకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అంబేద్కర్ పేరు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టారు. అదే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు ప్రాజెక్టు ఉండేదనేది వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆర్టికల్ 3 వల్లనే. ఆర్టికల్ 3 పొందుపరిచింది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలోనే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక అదే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చేసిండు, దాని పేరు మార్చేసిండు, అంబేద్కర్ పేరు తొలగించిండు, దానికి పెట్టిన పేరే కాళేశ్వరం అనే పేరుతో ప్రాజెక్టు కట్టిండు అనేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను నేను. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పోయింది, దానికి కూడా మరి అంబేద్కర్ పేరు పోయింది. మరి ప్రాణహిత ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిందో, మరి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినా కూడా మరి పేరు మార్చింది అంబేద్కర్ కాబట్టి మరి అంబేద్కర్ పేరు దీన్ని పెట్టాల్సిన అవసరం ఉండే. ఇది అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనవచ్చు కదా, అంబేద్కర్ చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ అని అక్కడ పేరు ఉన్నప్పుడు, ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లా మనం మీరే పెట్టారు కదా, రాజన్న సిరిసిల్ల జిల్లా మీరే పెట్టారు కదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీరే పెట్టారు కదా, జోగులాంబ గద్వాల జిల్లా మీరే పెట్టారు కదా. మరి అంతకుముందు రాజశేఖర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఇప్పుడు నువ్వు మార్చింది ఏంటిది? చేవెళ్ల ప్రాణహిత అనేది పేరు తీసేసినావు ఏమో, కాళేశ్వరం పేరు వచ్చిందేమో. మరి కాళేశ్వరానికి అంబేద్కర్ కాళేశ్వరం అని పేరు ప్రాజెక్ట్ అని పేరు పెట్టవచ్చు కదా. అంటే మీ ఉద్దేశము అంబేద్కర్ పేరు మార్చడం కోసమే, అంబేద్కర్ పేరు తొలగించడం కోసమే నువ్వు ఈ కొత్త ప్రాజెక్టు పేరు తీసుకొచ్చిన అనేసి కూడా స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సైనికోట్లోనే. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కారణం ఉంది. కేసీఆర్ గారు రాజ్యాంగ నిర్మాత పేరుని ఒక ప్రాజెక్టు తొలగించిన విషయం వాస్తవా కాదా పేరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి నేను. ఇది నేను చెప్తున్నది ఆరోపణ అవుతే ఎవరైనా నన్ను ఖండించినా పర్లేదు, కానీ ఎవరైతే నన్ను ఇంతవరకు ఖండించలేదని కూడా మీరు మర్చిపోదు, జరిగింది వాస్తవం కాబట్టి. రెండో విషయం చెప్తున్నా నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా ఆయన ఎట్లా ఉపయోగించుకుంటాడో, అంబేద్కర్ కూడా ఎట్లా విస్మరిస్తాడో ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం దళితులను తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు నిలబెట్టడం కోసం ఆయన ఇచ్చిన హామీ ఏంటిది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి అని చెప్పి ముందు వరుసలు నిలబెట్టాడు. ఆ విషయం సాక్ష్యం. దళితులను ముందు వరుసలు నిలబెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి దళితులు. కానీ అంబేద్కర్ ఫోటోను కూడా వాడుకున్నాడు. అతను అంబేద్కర్ ఫోటోను ఎట్లా వాడుకున్నాడంటే
దళితులను పేద వర్గాలందరినీ నమ్మించడానికి కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి అంటుండ్రు కదా, చేస్తాడా? అవును చేస్తాడు. ఎందుకు అనుకుంటారు? తెలంగాణ భవన్లో ఉద్యమం నడిపినంత కాలం లోపలికి వెళ్తున్న ఎంట్రన్స్ లోని లోపలికి వెళ్తున్న ఎదురుగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు ఫోటో పెట్టిండు టిఆర్ఎస్ భవన్లో. అది ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ భవన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఉద్యమ కాలంలో అందరూ తెలుసు. ఎక్కడ పెట్టిండు? ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ బ్యానర్ ఏ ప్లేస్ లో ఉన్నదో సరిగ్గా తెలంగాణ భవన్కి వెళ్ళేటప్పుడు సెంటర్ లో అదే ఉంటుంది, అంబేద్కర్ ఫోటో ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైంది? అది దళితుడే ముఖ్యమంత్రి అన్న మాట పక్కన పెట్టి తనే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మీరు ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్ళి చూడండి, అంబేద్కర్ ఫోటో స్థానంలో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఏ ఫోటో తీసేసిండు? అంబేద్కర్ ఫోటో తీసేసిండు. ఏ పేరు తీసేసిండు? అంబేద్కర్ పేరే తీసేసిండు. ప్రాజెక్టులు ఉండబడి అంబేద్కర్ పేరు తీసేసిండు, తెలంగాణ భవన్లో ఉండబడి అంబేద్కర్ ఫోటో తీసేసిండు అనేసి కూడా మీరు మర్చిపోదు. దీన్ని బట్టి కేసీఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం లేని వ్యక్తి అనడానికి, అంబేద్కర్ కూడా ఉపయోగించుకొని మోసం చేస్తాడు అనడానికి అది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదని కూడా గుర్తు చేస్తుంది. ఇక మూడోది